టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో 1.25 కోట్లు. చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణ కేసులో 60 లక్షలు. రఘురామకృష్ణంరాజు కేసులో 65 లక్షలు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 36 లక్షలు. మొత్తం 2,86 లక్షలు. ఏంటివి అనుకుంటున్నారా? సీఎం చంద్రబాబు నాయుడు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు వివిధ కేసుల్లో వాదనలు వినిపించినందుకు గాను కృతజ్ఞతగా సమర్పించుకున్న ప్రభుత్వ ఖజానా సొమ్ము. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు సొంత సొమ్ము కాకుండా ప్రజల సొమ్మును అక్షరాల 2.86 కోట్లను ఫీజు రూపంలో చెల్లించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై నమోదు చేసిన కేవలం 4 వేర్వేరు కేసులకు సంబంధించి మాత్రమే లూథ్రా ఇంత మొత్తాన్ని పొందడం గమనార్హం. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన సిద్ధార్థ లూథ్రా పేరు మోసిన వ్యక్తి. దాదాపు దశాబ్ద కాలంగా చంద్రబాబుకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, కింది కోర్టు ఇలా ఎక్కడైనా చంద్రబాబుకు కష్టం వస్తే అక్కడ లూథ్రా ప్రత్యక్షమవుతారు. చిన్న కేసైనా, పెద్ద కేసైనా చంద్రబాబు అది లూథ్రాకే ఇచ్చేవారు. చాలా కేసుల్లో ఆ నమ్మకాన్ని నిలబెట్టారు లూథ్రా. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టు అయినప్పుడు లూథ్రానే రంగంలోకి దిగారు. బాబు తరపున రోజుల తరబడి వాదనలు వినిపించారు. అయితే ఆ కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలుండడంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆయన వాదన ఏసీబీ కోర్టు, తర్వాత హైకోర్టులో కూడా చెల్లలేదు. చివరికి ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్లినప్పుడు కూడా సిద్ధార్థ లూథ్రా చాలా గట్టి వాదనలు వినిపించారు. బాబు బెయిల్ కోసం ఎన్నో వ్యూహాలు రచించారు. అప్పట్లో ఈ కేసు కోసం లూథ్రా తీసుకున్న ఫీజు సంచలనమైంది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రభుత్వం తరపున కేసులకు ఆయన్ను నియమించుకుంది కూటమి సర్కార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి రాగానే వైసీపీ నేతలపై కక్షా రాజకీయాలకు పాల్పడుతుందనే విమర్శలున్నాయి. అందులో భాగంగా కొంతమంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై పలు కేసులు నమోదు చేశారు. అందులో ఓ 4 కేసులు తమకు మిత్రుడైన లూథ్రాకు అప్పగించారు. వాటికి గాను ప్రభుత్వం నుండి భారీగా ఫీజులు సమర్పించేశారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆయన 2 రోజులు మాత్రమే వాదనలు వినిపించారు. అందుకు ఆయనకు ఏకంగా 1.25 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. తాడేపల్లి, కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి నమోదైన కేసులో వాదనలు వినిపించినందుకు ఆయనకు 60 లక్షలు ఇచ్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వాదించినందుకు 10 లక్షలు చెల్లించారు. రఘురామకృష్ణంరాజు కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో వాదించినందుకు 65 లక్షలు చెల్లించారు. అంటే మొత్తం 2,60 లక్షలు. ఈ మొత్తంలో ఒక 10% లూథ్రా క్లర్క్కి చెల్లించాలని, ఆ మేరకు మరో 26 లక్షలు ఉదారంగా ఇచ్చేశారు. ఈ ప్రజాధనం దుర్వినియోగంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.